హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు వీడియో మస్త్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఈరోజే పోకో ఒక కొత్త మిడ్ రేంజ్ 5G మొబైల్ లాంచ్ చేసింది. ఇక్కడ బాక్స్ ప్యాకేజింగ్ చూస్తున్నారు కదా. మోడల్ పోకో X5 Pro 5G మేడ్ ఇన్ ఇండియా అని రాసేసి సింపుల్ బ్లాక్ కలర్ బాక్స్ పైన అన్ని వైపులా మోడల్ నెంబర్ అది రాసుంది. ఇక్కడ ఇండియాస్ నెంబర్ 1 క్వాలిటీ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అని రాసేసి బ్యాక్ సైడ్ దాన్ని ఇక్కడ 256GB వేరియంట్ ఇది నాకు రివ్యూకి వచ్చింది. ఇక్కడ అన్ని స్పెసిఫికేషన్స్ చూడొచ్చు. ఇది AMOLED 120Hz ఫుల్ HD ప్లస్ డాల్బీ విజన్ డిస్ప్లే తోటి వస్తుంది. ఇంకా 108 మెగాపిక్సెల్ ప్రో గ్రేడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. రియర్లో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, స్నాప్డ్రాగన్ 778G 5G ప్రాసెసర్, ఇంకా 67W టర్బో ఛార్జింగ్, ఇంకా 5000 mAh బ్యాటరీ, ట్రూ 10-bit కలర్స్ ఉంటాయి, 1 బిలియన్ ప్లస్ కలర్స్, ఇంకా ఇన్ఫినిట్ కాంట్రాస్ట్ రేషియో ఉంది, 7 5G బ్యాండ్స్, ఇంకా LPDDR4X ర్యామ్, UFS 2.2 స్టోరేజ్, డ్యువల్ స్టీరియో స్పీకర్స్, డాల్బీ అట్మాస్ సపోర్ట్, అల్ట్రా వైడ్ మ్యాక్రో లెన్స్ ఉంది, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, IP53 డస్ట్, ఇంకా వాటర్ ప్రూఫ్, మేడ్ ఇన్ ఇండియా రాసుంది. ఇంకా హైరెస్ ఆడియో సపోర్ట్ కూడా ఉంది. ఇది హారిజాన్ బ్లూ కలర్ నాకు వచ్చింది. 256GB వేరియంట్. ఇందులో మీకు 6GB ర్యామ్ తోటి, ఇంకా మీకు 128GB స్టోరేజ్ తోటి కూడా అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ లోపల ఇంకో ఎల్లో కలర్ ప్యాకెట్ పైన పోకో బ్రాండింగ్ ఉండేసి ఒక సిమ్ ఎజెక్షన్ టూల్, ఇంకా ఫ్రీ కేస్ ప్రతిసారి వాళ్ళు ఇస్తారు కదా, వీళ్ళ ఇట్లా ఇస్తే బాగుంటుంది. ఫ్రీ కేస్ బాగానే ఉంటుంది, ట్రాన్స్పరెంట్ కేస్. ఇది ఒక డాక్యుమెంట్ వచ్చింది. ఒకసారి కేస్ కూడా మీకు తీసి చూపించేస్తాను. ఇంకా ఎప్పుడు వీళ్ళ మొబైల్స్కి స్క్రీన్ గార్డ్ కూడా పెట్టేసి వస్తుంది. ఇది క్వాలిటీ చూడొచ్చు, బాగానే ఉంది. ఇది మన మొబైల్. అది తర్వాత చూపిస్తా. ఇందులో బాక్స్లో ఏమేమి వచ్చినాయో ఒకసారి తీసి చూపించేస్తాను. ఇందులో వచ్చేసి మీకు ఒకటి 67W ఛార్జర్ వచ్చింది, అడాప్టర్ సాలిడ్ ఉంది, మొత్తం బ్రిక్ లాగా ఉండేసి. ఇక్కడ మీరు చూడొచ్చు ఇంకోటి Type-C కేబుల్ వచ్చింది డేటా ట్రాన్స్ఫర్కి, ఇంకా 5000 mAh ఇంటర్నల్ బ్యాటరీ ఛార్జ్ చేయడానికి. ఇది మన పోకో X5 Pro 5G. చూడడానికి కలర్ అయితే బ్యూటిఫుల్ ఉంది. స్టిక్కర్ తీసేసి మీకు కంప్లీట్ డీటెయిల్గా చూపించేస్తాను. ఇది వచ్చేసి మీకు డిస్ప్లే 6.67 ఇంచెస్ది POLED డిస్ప్లే. ఇది 20:9 రేషియో. ఇక్కడ దాని పంచ్ హోల్ చూడొచ్చు, ఇంకా దాని ఇయర్ పీస్ గ్రిల్ అది కూడా చూడొచ్చు. ఇందులో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఇది మొత్తం ఫ్రేమ్ అంతా పాలికార్బనేట్ ఫ్రేమ్, ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఇంకా దాని పవర్ బటన్, వాల్యూమ్ రాకర్ బటన్ అవి చూడొచ్చు. ఫ్లాట్ ఫ్రేమ్ ఉంది. ఇక్కడ పైన IR బ్లాస్టర్, ఇంకా సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్, స్పీకర్, ఇంకా 3.5mm ఆడియో జాక్. ఇటు సైడ్ ఏం లేదు, కింద సిమ్ ట్రే ఉంది, ఇంకా ప్రైమరీ మైక్, Type-C పోర్ట్, ఇంకొక స్పీకర్. ఇందులో స్టీరియో స్పీకర్స్ ఉండేసి మీకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది కాబట్టి ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. సిమ్ ట్రేలో 2 సిమ్స్ కానీ 256 అంటే చాలా మోర్ దాన్ ఇనఫ్. ఇక్కడ 5G అని రాసేసి ఇదంతా ప్లాస్టిక్ బ్యాకే, సాటిన్ ఫినిష్ ఉండేసి ఇక్కడ పోకో బ్రాండింగ్ ఉంది. కెమెరా సెటప్ చూడొచ్చు. ఇందులో ప్రైమరీ కెమెరా 108 మెగాపిక్సెల్ f1.9 ఉంది. ఐసోసెల్ HM2 సామ్సంగ్ సెన్సార్ అంటే 1/1.52 ఇంచెస్ది. ఇంకోటి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైట్ 120 degrees వైడ్, ఇంకా 2 మెగాపిక్సెల్ మ్యాక్రో ఉంది, f2.4ది. సెల్ఫీ కెమెరా అది కూడా మీరు 16 మెగాపిక్సెల్ది, f2.4ది. ఇంకా కెమెరా బంప్ కూడా అంత పెద్దగా ఏం లేదు. ఇప్పుడు నేను ఆన్ చేసేసి మొత్తం సెటప్ చేసేస్తాను. సెటప్ చేసి నా ఫింగర్ ప్రింట్ అవన్నీ వేసి కొద్దిసేపు యూస్ చేసేసి ఇందులో ప్రాసెసర్ కూడా బాగుంది కదా. రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తాను. ఇది నేను పోకో X5 Pro 5G మొబైల్ ఫింగర్ ప్రింట్ వేసేసి, అంటే ఫేస్ అన్లాక్ కూడా ఉంది ఇందులో, కొద్దిసేపు యూజ్ చేసి రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తున్నాను. దాని రియర్ ట్రిపుల్ కెమెరా సెటప్ చూడొచ్చు, బాగానే ఉంది. 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, మంచి సెన్సర్ ఉంది అందులో మీకు. అంటే సామ్సంగ్ ఐసోసెల్ HM2 సెన్సర్ ఉంది, చాలా మంచి సెన్సర్. ఫొటోస్ కూడా తీసి నేను లాస్ట్లో పెడతాను. సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ది పర్ఫార్మెన్స్ చూడొచ్చు, ఫాస్ట్ అక్యురేట్ ఉంది. ఇందులో ప్రాసెసర్ కూడా మంచిది ఉంది, స్నాప్డ్రాగన్ 778G 6nm బేస్ ప్రాసెసర్, ఆక్టాకోర్ ప్రాసెసర్. గేమింగ్కి దానికి బాగుంటుంది. వ్యూయింగ్ యాంగిల్స్ బాగున్నాయి. డిస్ప్లే కలర్ సాచురేషన్, దాని బెజల్స్ కూడా చూడొచ్చు, మొత్తం థిన్ బెజల్స్ ఉండేసి పంచ్ హోల్. అందులో 16 మెగాపిక్సెల్ కెమెరా, ఇంకా వైట్ బ్యాలెన్స్ కూడా అక్యురేట్ ఉంది. టెక్స్ట్ షార్ప్ ఉంది, ఎందుకంటే ఫుల్ HD ప్లస్ డిస్ప్లే కదా. 395 ppi రెజల్యూషన్ ఉండేసి మీకు అడాప్టివ్ డిస్ప్లే ఇది. అంటే మీకు రిఫ్రెష్ రేట్ 30, 60, 90, 120 స్విచ్ అవుతూ ఉంటుంది. ఇంకా ఇప్పుడు నేను 120లో పెట్టాను కాబట్టి బటరీ స్మూత్ ఉంది. మీరు అక్కడ చూడొచ్చు ఎంత స్మూత్ ఉంది. ఇంకా పర్ఫెక్ట్ ఉంది, కలర్స్ కానివ్వండి, బ్రైట్నెస్ కూడా బాగుంది. ఇది వచ్చేసి పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 900 nits ఉంది. నార్మల్గా 500 nits ఉంటుంది, అవసరం పడ్డప్పుడు 900 వరకు కూడా వెళ్తుంది. నేను ఇప్పుడు 80% పెట్టాను. డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంది. ఇక్కడ దాని నోటిఫికేషన్స్ ప్యానల్, క్విక్ సెట్టింగ్స్ అన్నీ చూసారు కదా. ఇంకా UI కూడా చాలా స్మూత్ ఉంది, MiUi 14 తోటి వస్తుంది. అంటే ఎక్కడ ల్యాగ్ అది కూడా నాకు ఏమనిపించలేదు, పర్ఫార్మెన్స్ అది బాగానే ఉంది. ఇంకా ఇక్కడ అబౌట్ ఫోన్లో కూడా ఒకసారి డీటెయిల్స్ చూసేసుకోండి. ఇక్కడ మీరు చూడొచ్చు MiUi వర్జన్ 14 తోటి వస్తుంది, Android 12 తోటి వస్తుంది. ఇది స్టోరేజ్ అంటే ఇది 256GB వేరియంట్ కదా. ఇందులో 128 అవైలబుల్ ఉంది, ర్యామ్ 8GB
జీబీ ఇది, ఇంకా మీకు 6 జీబీ ర్యామ్ తోటి కూడా అవైలబుల్ ఉంది. 3 జీబీ వర్చువల్ ర్యామ్ కూడా ఉంటుంది. ఇక్కడ డీటెయిల్డ్ ఇన్ఫో అంటే ఇక్కడ చూడొచ్చు 8+3 జీబీ, ఇంకా స్నాప్డ్రాగన్ 778G 5G ఆక్టా కోర్ ప్రాసెసర్ 2.4 GHz పైన క్లాక్ చేసింది. ఇంకా ఇందులో వచ్చేసి మీకు 2 ఇయర్ ఓఎస్ అప్డేట్స్, ఇంకా 4 ఇయర్ సెక్యూరిటీ అప్డేట్స్ ఉంటాయని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఇంకా ఇది డిస్ప్లే సెట్టింగ్స్లో కూడా ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఆప్షన్ కూడా ఉంది. ఇంకా అది ఆల్వేస్ ఆన్ డిస్ప్లే పెట్టుకుంటే కొంచెం బ్యాటరీ అంటే ఎక్కువ డ్రైన్ అవుతుంది. ఇక్కడ మీరు దాని బ్రైట్నెస్ లెవెల్ అంటే ambient లైట్ సెన్సర్ ఉంది కాబట్టి ఆటో బ్రైట్నెస్, మీకు ambient లైట్ మోడ్ కూడా ఉంది. ఇంకా ఇక్కడ వివిడ్, సాచురేటెడ్, స్టాండర్డ్ ఇవన్నీ కలర్ మోడ్స్ చేంజ్ చేసుకోవచ్చు. అడ్వాన్స్లో మీకు P3 DCI P3 ఇంకా sRGB రెండు స్విచ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా డిఫాల్ట్ P3 పెట్టుంది కానీ మోస్ట్లీ నాకు sRGB ఎక్కువ నచ్చుతుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది ఇంటర్నెట్ కంటెంట్ అంతా sRGBలోనే రికార్డ్ ఉంటుంది కాబట్టి రికార్డ్ అయ్యి మీకు sRGB పెట్టుకుంటే చాలా అక్యురేట్ కలర్స్ వస్తాయి. ఇది వివిడ్ P3 అట్లా పెట్టుకుంటే మీకు కొంచెం అంటే కలర్స్ ఎక్కువ కనపడతాయి సాచురేటెడ్, కానీ అది కొంచెం అన్యాచురల్గానే ఉంటుంది. రిఫ్రెష్ రేట్ అంటే నేను 120 పెట్టాను. యాక్చువల్గా డిఫాల్ట్ రికమెండెడ్ అని వచ్చింది. అంటే అదే అవసరాన్ని బట్టి 30, 60, 90, 120 స్విచ్ చేసుకుంటూ ఉంటుంది బ్యాటరీ సేవ్ చేయడానికి. ఇందులో 5000 mAh బ్యాటరీ, ఇంకా ప్రాసెసర్ 6 nm బేస్డ్ 778G కదా స్నాప్డ్రాగన్ది, మంచి ప్రాసెసర్ కాబట్టి మీకు పవర్ ఎఫిషియెంట్ ఉండేసి కంపల్సరీ మీకు 1 డే అయితే ఎట్లా వస్తుంది. ఇంకా గేమింగ్ అది అంటే కొన్ని రోజులు యూస్ చేసి నేను ఆడిన తర్వాత దాని థర్మల్ ఓవర్ హీటింగ్ ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా, థర్మల్ ఇష్యూస్ అవన్నీ తర్వాత ఎప్పుడన్నా చెప్తాను. కానీ ఇప్పుడైతే నాకు 2-3 అవర్స్ యూస్ చేశాను, నాకు ఏం అనిపించలేదు, మస్తు అనిపించింది. కెమెరా క్వాలిటీ కూడా బాగుంది, ఎందుకంటే ఇందులో 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, f1.9ది ఐసోసెల్ HM2 సామ్సంగ్ సెన్సర్ ఉంది, 1/1.52 ఇంచెస్ అంటే పెద్ద సెన్సర్ ఉంది. ఇంకోటి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ 120 degreesది కెమెరా ఉంది. మీకు 2 మెగాపిక్సెల్ మ్యాక్రో f2.4ది ఉంది. ఇంకా సెల్ఫీ కెమెరా వచ్చేసి మీకు 16 మెగాపిక్సెల్ f2.4ది ఉంది. అంటే కెమెరా వైజ్ నాకు అన్ని కెమెరాస్ బాగానే అనిపించినాయి. అల్ట్రా వైడ్ కూడా బాగానే ఉంది. మ్యాక్రో ఒకటే మరీ 2 మెగాపిక్సెల్ ఉంది కదా, అట్లీస్ట్ 5 అని ఉండాల్సింది. ఇక్కడ మీరు 108 ఇక్కడ నుంచి స్విచ్ చేసుకోవచ్చు. షార్ట్ వీడియో, పానోరామా, వ్లాగ్ ఒకటి స్పెషల్ ఇచ్చారు. స్లో మోషన్ అంటే ఇందులో 720p మీరు 960 FPS వరకు కూడా షూట్ చేయొచ్చు, 1080 120 FPS వరకు షూట్ చేయొచ్చు, 4K 30లో షూట్ చేయొచ్చు, అన్నీ బాగానే ఉన్నాయి. కొంచెం ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంది. ఇక్కడ వీడియో రెజల్యూషన్స్ చూడొచ్చు, మీరు వీడియోలో కూడా ఒకసారి సెట్టింగ్స్ చూసేసుకోండి. మ్యాక్రోకి సపరేట్ మోడ్ ఉంది. సెట్టింగ్స్ అంటే మీరు వీడియో ఎన్కోడర్ H264, 265 పెట్టొచ్చు. 265 అంటే మీకు కొంచెం స్పేస్ తక్కువ తీసుకుంటుంది, వీడియో క్వాలిటీ ఎక్కువ ఉంటుంది, కానీ అన్ని డివైసెస్లో ప్లే అవ్వదు. కొన్ని పీసీస్లో, ల్యాప్టాప్స్లో H265 అసలుకే ప్లే అవ్వదు. ఇది ప్రో మోడ్ కూడా ఉంది. హిస్టోగ్రామ్ ఉంది, మీరు ఆస్పెక్ట్ రేషియో సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ అన్ని వేరే ఆప్షన్స్ అన్నీ ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇంకా ఇందులో కూడా సెట్టింగ్స్ ఒకసారి చూపించేస్తాను. ఇందులో జస్ట్ మీరు పిక్చర్ క్వాలిటీ, స్టిల్స్ది పిక్చర్ క్వాలిటీ అడ్జస్ట్ చేసుకోవచ్చు, అంతే, పెద్దగా అంత ఏం సెట్టింగ్స్ లేవు. కానీ నేను కొన్ని ఫొటోస్ ఇంకా ఒక వీడియో క్లిప్ తీసాను 4K 30ది, అది వీడియో ఎండ్లో లాస్ట్లో పెడతాను, అది ఒకసారి చూసేసుకోండి. దాని క్వాలిటీ అది మీకు ఎట్లా అనిపించింది మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. నాకైతే కలర్స్ కానివ్వండి, దాని డీటెయిల్, షార్ప్నెస్ అవన్నీ బాగానే అనిపించినాయి కెమెరావి. ఇప్పుడు ఏదన్నా ఒకటి నా వీడియో ప్లే చేసేసి మీకు దాని స్టీరియో స్పీకర్స్, అది కూడా డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది కదా, దాని సౌండ్ వినిపిస్తాను. అట్లనే డిస్ప్లే క్వాలిటీ కూడా ఒకసారి మీరు చూసేసుకోండి, ఎట్లా అనిపించింది కమెంట్ సెక్షన్లో రాయండి. హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు వీడియో టైటిల్ చూశారు కదా, చాలా ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్, పెన్ లాంటి డివైస్ మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. యాక్చువల్గా నిన్న నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు దీన్ని పర్చేస్ చేశాను. రీజనబుల్ కాస్ట్, బడ్జెట్ ప్రైస్లో, అంటే త్రో అవే ప్రైస్లో తీసుకున్నాను. మీ అందరికీ అంటే ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి యూజ్ వచ్చే డివైస్ కాబట్టి వీడియో ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఏ పార్ట్ మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. చాలామంది నా వీడియోస్ జంప్ చేసుకుంటూ, స్కిప్ చేసుకుంటూ చూస్తారేమో, మధ్యలో కాస్ట్ చెప్పలేదు, దానికి ఏం ఫీచర్ ఉంది చెప్పలేదు, ఏమేమో క్వశ్చన్స్ కమెంట్స్లో ఉంటాయి, నేను అప్పుడప్పుడు చూస్తాను కదా. అట్లా కాకుండా మీకు కంప్లీట్ ఇన్ఫో దొరకాలంటే మొత్తం వీడియో మిస్ చేయకుండా కంప్లీట్గా చూడండి. చూస్తే ఏంటంటే ఏదో ఒక పాయింట్ మీకు డెఫినెట్లీ యూజ్ వస్తుంది. ఇది నేను చెప్తున్నాను కదా, ఇది చూసారు కదా దాని డిస్ప్లే క్వాలిటీ, ఇంకా దాని స్టీరియో స్పీకర్స్ది అవుట్పుట్ సూపర్ ఉంది, క్లారిటీ కూడా మస్తు ఉంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది కాబట్టి మీకు అవుట్ స్టాండింగ్ క్లారిటీ ఆడియో, ఇంకా జబర్దస్త్ డిస్ప్లే, అమోలెడ్ డిస్ప్లే, మీకు పీక్ బ్రైట్నెస్ 900 నిట్స్ ఉంది కాబట్టి పంచి కలర్స్ ఉండేసి చాలా బ్రైట్ ఉంది. బిల్డ్ క్వాలిటీ కూడా మొత్తం ప్లాస్టిక్ బాడీయే, ఫ్రంట్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉంది, కానీ సైడ్స్ మాత్రం పాలీకార్బనేట్ ఫ్రేమ్. ఓవరాల్గా బిల్డ్ క్వాలిటీ అది నేను అనుకుంటున్నాను. నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే 21,000 ఆ రేంజ్లో దీని ప్రైస్ ఉంటుంది కావచ్చు అని చెప్పేసి. చూద్దాం మనం అది
లాంచ్ అయిన తర్వాత దాని ప్రైస్ ఎంత ఉంటుందో. మీకు ఎట్లా అనిపించింది ఇది పోకో X5 Pro 5G మొబైల్? మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అట్లనే ఇప్పుడు రాబోయే పిక్చర్స్, కెమెరా శాంపిల్స్, ఇంకా వీడియో శాంపిల్ చూసి మీకు ఎట్లా అనిపించిందో అది కూడా రాయండి. ఇంకా వీడియోని డెఫినెట్లీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా పక్కనున్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను నెక్స్ట్ టైం వీడియో పెట్టినప్పుడు మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి, ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా. బాయ్.